గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, మెడికల్ కాలేజ్కు చెందిన 33 మంది మృతి చెందారు. క్షతగాత్రులకు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబీతో పాటు ఎన్ఐఏ, ఎన్ఎస్డీ బృందాలు ఇప్పటికే ఘటనా స్థలంలో పర్యటించాయి. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. అటు దర్యాప్తులో అత్యంత కీలకంగా భావించే విమానం బ్లాక్ బాక్స్ సైతం లభ్యమైంది. హాస్టల్ భవనం పైకప్పుపై గుర్తించిన ఏఐబీ వెల్లడించింది. ఫ్లైట్ డిజిటల్ వీడియో రికార్డర్, ఎమర్జెన్సీ లొకేటర్, ట్రాన్స్మిటర్లను కూడా ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని డీకోడ్ చేయడం ద్వారా ప్రమాద సమయంలో విమానం క్యాబిన్, కాక్పిట్లో ఏం జరిగిందనే దర్యాప్తు బృందాలు విశ్లేషిస్తున్నాయి. బ్లాక్ బాక్స్లో సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునే వీలు కలుగుతుంది.